సహోదరి సహోదర దైవీళ్ళారా, క్రీస్తు సందేశం దివ్యవాణి టీవీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రియమైన సహోదరి సహోదర దైవీళ్ళారా, ఈరోజు మనం అందరం కూడా దేవుడు చూపుతున్న సత్యబాట ప్రజలు ఒక్కోసారి అర్థం చేసుకోకపోతే గనక జీవితాలు ఏ విధంగా తారుమారైపోయి పవిత్రతకు బదులు అపవిత్రత ఏ విధంగా ఎదుగుతూ ఉంటుంది. ఇంకా కొన్నిసార్లు పనికిరాని విషయాలే ఎంతో ఆకర్షణీయంగా ఉండటం వలన ఎంతోమంది వాటిని తీసుకోవటం, నిజమైనటువంటి సత్యం అంటే ఏంటో మర్చిపోయి పవిత్ర జీవితం అంటే ఏంటో తెలుసుకోలేక జనాలు ఏ విధంగా అసహ్యిస్తూ పవిత్ర జీవితాన్ని, అపవిత్ర జీవితాన్ని ఏ విధంగా ప్రేమిస్తారనేటటువంటిది మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం. ఈరోజు దేవాది దేవుడు మాత్రం చాలా గొప్ప విషయాలు మనకు గుర్తు చేస్తున్నాడు. లేవియకాండం 19వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుతున్నాం. లేవియకాండం 19వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాం. ప్రభువు మోషేతో ఇశ్రాయేలుకు ఈ రీతిగా చెప్పమనెను, మీ దేవుడను ప్రభువునైన నేను పవిత్రుడను, కనుక మీరును పవిత్రులై ఉండుడు. చాలా గొప్ప వాక్యం. లేవియకాండం 19వ అధ్యాయం 1వ వచనం నుండి ప్రభువు మోషేతో ఇశ్రాయేలుకు ఈ రీతిగా చెప్పమనెను, మీ దేవుడును ప్రభువునైన నేను పవిత్రుడను, కనుక మీరును పవిత్రులై ఉండుడు. ఇక ఈ పవిత్రత గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రభు కొన్ని విషయాలు మనకు గుర్తు చేస్తున్నాడు. 3వ వచనం చదువుతున్నాం. లేవియకాండం 19వ అధ్యాయం 3వ వచనం నుండి, మీలో ప్రతివాడు తన తల్లిదండ్రులను గౌరవింపవలెను, విశ్రాంతి దినమును పాటింపవలెను, నేను మీ దేవుడినైన ప్రభువును అంటున్నాడు. ఇంకా 11వ వచనంలో చదువుతుంటే గనక, మీరు దొంగతనము, మోసము చేయకుడు, అబద్ధమాడకుడు, నా పేరెత్తి అసత్య ప్రమాణములను చేయకుడు, నా నామమును అమంగళం చేయకుడు, నేను ప్రభుడను, మీ పొరుగువానిని వేధింపకుడు, వాని సొత్తు దోచుకొనకుడు, దొంగలింపకుడు, రాత్రి గడవక మునిపే మీరు కూలి కుదుర్చుకున్న వాని కూలి చెల్లింపుడు, మూగవారిని శపింపకుడు, గుడ్డివాడిని నడుచుత్రోవలో దేన్నైనా అడ్డం పెట్టకుడు అంటూ చాలా విషయాలు ప్రభు నేర్పుతున్నాడు. ప్రభు మోషేతో ఇశ్రాయేలుకు ఈ రీతిగా చెప్పమనెను, మీ దేవుడును ప్రభువునైన నేను పవిత్రుడను, కనుక మీరును పవిత్రులై ఉండుడు. ఆ పవిత్ర జీవితం అంటే ఏంటి అనే దగ్గరికి వచ్చినప్పుడు ప్రభువు 11వ వచనం నుంచి చాలా విషయాలు చెప్తూ ఉన్నాడు. చాలా విషయాలు, మన జీవితాలు ఏ విధంగా ఉండాలి అనేది. ఈరోజు 15వ వచనంలో, మీరు తగువులకు తీర్పు చెప్పినప్పుడు న్యాయమును పాటింపుడు, పేదలకు పక్షపాతం చూపకుడు, సంపన్నులకు భయపడకుడు, న్యాయం ప్రకారం తీర్పు చెప్పుడు, ఇరుగు పొరుగు వారి ఎడ వ్యతిరేకంగా తిరుగాడుచు చాడీలు చెప్పకుడు, ఇరుగు పొరుగు వారి ఎడ వ్యతిరేకంగా తిరుగాడుచు చాడీలు చెప్పకుడు, నీ సోదరునికి ప్రాణహాని చేయకుడు అంటూ కొన్ని విషయాల్ని ప్రభువు పవిత్రమైన జీవితంలో వెళ్ళటం అంటే ఏంటి అనే దగ్గర ఎంత గొప్పగా చెప్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుల దైవీళ్ళారా, ఈ సత్యబాట, పవిత్ర బాటని ఎన్నుకుంటే మన జీవితాలు ఎలాగ ఉంటాయి? అలా కాదు అంటే గనక మన జీవితాలు ఇంకొక రూపంలో చెడుగా ఎట్లా వెళ్తాయి అనే దగ్గర చాలా విషయాలు మనకు తెలుసు. చాలామంది దొంగతనాలు చేయటం, వీటిని ఇరుగు పొరుగు వారి కష్టాలు కలిగేటట్టు చేయటం, ఇట్లాంటివన్నీ కూడా చాలా సున్నితంగా మంచిని చేస్తామని చెబుతూనే చెడు వైపు ఎట్లా చేస్తారు, చెడు వైపుకి ఎట్లా తిప్పుతారు అనేది మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన సహోదరి సహోదర దైవీళ్ళారా, ఈరోజు ఫ్లోరెన్స్, ఇటలీ దేశంలో 12వ శతాబ్దం 1200 నుంచి 1910 మధ్యలో జరిగిన కొన్ని విషయాల గురించి తెలుసుకుంటూ జనాలు ఎట్లా ప్రవర్తిస్తూ ఉంటారు అనేది ఊరక అర్థం చేసుకోవడం కోసం ఈరోజు 7 ఫౌండర్స్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ సర్వైట్స్ అనేటటువంటి కాంగ్రిగేషన్, 7 ఫౌండర్స్, 7గురు ఒక కాంగ్రిగేషన్ స్థాపించి
మంచిని నిలబెట్టడానికి వాళ్ళు ఎలా త్యాగం చేశారు అనే దాని గురించి 4 మాటలు మనం చెప్పుకోబోతున్నాం. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, అది 1200 సంవత్సరం, దాదాపు 1250 ఆ మధ్యలో కాలంలో చాలాసార్లు జనాలు దేవుడి యొక్క నియమ నిబంధనలు అంటే పట్టించుకోకుండా ధన సంపాదనే ముఖ్యం, పొరుగువారు ఏమైపోతే మాకేంటి, మాకు మాత్రం సంపదే ముఖ్యం అన్నటువంటి ధోరణిలో ఉంటూ చాలాసార్లు పేదలను పట్టించుకునేది లేదు, సేవ అనేటటువంటిది మర్చిపోయారు. ఏ కాటికి దేవుడి యొక్క దేవుడి యొక్క ఆ జీవిత విధానాన్ని పక్కన పెట్టేసేసి ఇహలోక ప్రాపంచిక వ్యామోహాల కోసం పరుగులు తీస్తూ, సంపదల కోసం పరుగులు తీస్తున్నటువంటి ఆ రోజుల్లో ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలామంది చిన్నగా ఏవైనా డబ్బు సంపాదించుకోవాలి, ఆహ్లాదకరమైన జీవితంలో ఉండాలి, విలాసవంతమైన జీవితంలో ఉండాలి, అదే ముఖ్యం అన్నట్లుగా జీవితాలు సాగుతూ ఉండగా ఆ రోజుల్లో చాలా ధనవంతులు చాలామంది ఉన్నారు. ఆ ఫ్లోరెన్స్ అనే ప్రాంతంలో, ఇటలీ దేశంలో చాలామంది ధనవంతులు ఉన్నారు, చాలామంది పేదలు కూడా ఉన్నారు. ధనవంతులందరూ ఒక దగ్గర కూర్చొని ఇంకా ఎట్లా సంపాదించుకోవాలో డబ్బులు, ఇంకా ఇట్లాంటి ప్రణాళికలు చేసుకునేటటువంటి ఆ సమయాల్లో చిన్నగా ఒకరిద్దరు డిఫరెంట్గా ఆలోచించడం మొదలుపెట్టారు. ఏంటి, మనం అందరం అసలైనటువంటి దేవుడు చూపించిన జీవిత విధానం కాకుండా ఇంకొక రూపంలో వెళ్తున్నాము, ఇంకొక రూపంలో ఏదో చేయాలని తపన పడుతున్నాము, అది తప్పు కదా అనేటటువంటి ఆలోచన పడుతూ ఉండగా అట్లా ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు, 7 అయ్యారు. వాళ్ళల్లో సెయింట్ బోనిఫ్లియూస్, అలెక్సిస్, జాన్, అంతెల్లా, బర్తలోమియో అమెది, జెరాడ్, ఇలాగా 7 చిన్నగా వేరుగా ఆలోచించడం మొదలుపెట్టారు. వేరుగా ఆలోచించి మొదలుపెట్టి చిన్నగా ప్రార్థన అంటే ఏంటి, చర్చిలో దేవుడు ఏం చెప్తున్నాడు అనే విషయాలపై దృష్టి నిలుపుతూ చిన్నగా వాళ్ళందరూ కూడా వేరుగా, ఇది మన ప్రస్తుతం ఉన్నటువంటి ప్రపంచం ఇది కాదు, మనం ఇట్లా జీవించకూడదు, ఇంకో రూపంలో జీవిస్తే బాగుంటుంది అనేటటువంటి విలువలతో కూడుకున్నటువంటి మార్పులు తీసుకురావాలని చెప్పి ప్రయత్నాలు చేస్తూ 7 ఒక దగ్గరికి రావటం, ప్రార్థనలో కూర్చోవటం, పవిత్రంగా దేవుని ఎదుట దేవుడు చెప్పేటటువంటి నియమ నిబంధన తెలుసుకోవటం, వీటన్నిటినీ నేర్చుకోవటం మొదలుపెట్టి, పాటించడం మొదలుపెట్టి దేవుడికి ఇష్టమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలని తపనతోటి వాళ్ళ జీవితాన్ని సాగించారు. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, వీరిలో అందరికంటే పెద్దవాడు సెయింట్ బోనిఫ్లియూస్. ఆయన లీడర్షిప్గా ఉండి వీళ్ళందరినీ కూడా చిన్నగా నిజమైనటువంటి జీవితం వైపు నడిపించడం మొదలుపెట్టారు. దాదాపుగా 1233 ఆ ప్రాంతంలో మరియ తల్లి ఒక్కొక్కరికి వేరు ప్రాంతాల్లో దర్శనాలు ఇవ్వటం మొదలుపెట్టింది. మరియ తల్లి దర్శనాలు ఇస్తూ, మీ జీవితము మీరు ఆలోచన చేస్తుంది, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మీరు అలాంటి జీవితం జీవించిన తపన పడుతున్న దేవుడు సంతోషిస్తున్నాడు, ముందుకు సాగండి అనేటటువంటిది మరియ తల్లి చెప్తున్నది. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, వీరందరూ కూడా ఒకసారి 7 కూడా కలిసి ప్రార్థన చేస్తూ ఉండగా 1240లో ఒక దర్శనము 7 ఒకేసారి ఆ దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో మీరు అనుకుంటున్నట్టుగా ఒక సభను స్థాపిస్తే బాగుంటుంది, ఆ సభలో మీరు ఏ విధంగా ఉండాలనుకుంటున్నారో వాటన్నిటిని కూడా దేవుడు దీవిస్తాడు అనేటటువంటి చెప్పడం మొదలుపెట్టింది. ఆ తర్వాత వాళ్ళు, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ కాంగ్రిగేషన్ గురించి వాళ్ళు సభను స్థాపించినటువంటిది 7 ఫౌండర్స్ ఆఫ్ ద సెర్వైట్స్ సభని వాళ్ళు కలిసి స్థాపించారు. ఆ సభ స్థాపించినప్పుడు చాలామంది జనాలు, వీళ్ళు ఇంత ధనవంతులై ఉండి, ఇంత ధనం ఉండి, సంపదలు ఉండి, వీళ్ళేంటి అన్నీ వదులుకొని ఎట్లా అంత ధైర్యంగా ఒక సభను స్థాపించడానికి అన్నీ వదులుకొని పేదరికంగా ఉన్నట్లుగా వెళ్ళిపోయి, ఏ విధంగా వాళ్ళు అప్పుడప్పుడు అడుక్కోవటానికి కూడా ప్రజల మధ్యకి వెళ్ళి జీవితాన్ని అలా మఠబాస జీవితానికి ఎలా వెళ్ళగలిగారు అనేటటువంటి ఆలోచనలో పడిచేసింది. కొంతమంది తీవ్రంగా ఆలోచన చేస్తూ, అవును, వీరేదో జీవితం అంటే ఏంటో చూపిస్తున్నారు, మనం కూడా వెళ్ళి వాళ్ళని ఫాలో చేస్తే బాగుంటుంది, వాళ్ళని
వెంబడిస్తే బాగుంటుందనే ఆలోచనలోకి వెళ్తున్నారు. మరికొంతమంది ఏంటి వీళ్ళు ఇంత ధనవంతులై ఉండి మొత్తం వదిలేసుకొని ఎందుకు వెళ్ళారు, వీళ్ళకేమైనా పిచ్చి పట్టిందా అన్నట్టు కూడా కొంతమంది చూస్తున్నటువంటిది. ఆ సమయాల్లో చిన్న చిన్నగా ఎంతోమంది ఈ ఏడుగురు చేసినటువంటి త్యాగపూరితమైన జీవితాన్ని చూసి, ఆ ఏడుగురు కలిసి జీవిస్తున్న జీవితాన్ని చూసి చాలా సంతోషంతోటి కొంతమంది వెళ్ళటం మొదలుపెట్టారు. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ఈరోజు ఆ ఏడుగురు కూడా అలాంటి సభను స్థాపించడానికి వెళ్తూ ఉండగా, అందులో గురువులు అవ్వటానికి నిజంగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది సహాయం చేశారు. అందులో గురువులు అవ్వటానికి, వీళ్ళు గురువులు అవ్వటానికి కూడా కొంతమంది బెనిఫాక్టర్స్ ముందుకొచ్చారు. కొంతమంది ఫాదర్స్ కూడా వీళ్ళు చేసేటువంటి త్యాగాన్ని చూసి మీరు ఫాదర్లు అయితే బాగుంటుంది అనేటువంటి విషయం కూడా చెప్పారు. అలాగా వాళ్ళు ఏ విధంగా గురువులు అవుతూ ఉన్నారనేది కూడా మన చరిత్రలో చూస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ఈ విధంగా వారి జీవితంలో అలాంటి గొప్ప జీవితం వైపు మరే తల్లి వాళ్ళకి ఎలా దర్శనాలు ఇచ్చింది, ఎలా చెప్పింది అనేటువంటి విషయాల్లో వాళ్ళు నిజంగా పవిత్రత అంటే ఇట్లా అనేటటువంటి జీవితంలోనికి ఎదుగుతూ వస్తున్నారు. చిన్న చిన్నగా కీర్తన గ్రంథం 133 కీర్తన 1వ వచనం చదువుతాం. కీర్తన గ్రంథం 133వ కీర్తన 1వ వచనం చదువుతున్నాం. సోదరులెల్లరూ కూడి ఐకమత్యంతో జీవించుట చాలా మంచిది, చాలా రమ్యమైనది అనేటువంటి మనం చదువుతున్నాం. అక్కడ సోదరులెల్లరూ కూడి ఐకమత్యంతో జీవించుట చాలా మంచిది, చాలా రమ్యమైనది అనేటువంటిది మనం అక్కడ చదువుతున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, చిన్న చిన్నగా వాళ్ళ జీవితాల్లో కొన్ని అద్భుతాలు జరగటం కూడా చూస్తూ ఉన్నాం. ఒకసారి వీళ్ళు ఇట్లాగనే అడుక్కోవటానికి కావలసినటువంటి ప్రజల మధ్యకి వెళ్తూ ఉండగా చిన్న పిల్లలు, వాళ్ళకి మాట్లాడటం కూడా సరిగా రాదు. అలాంటి పిల్లలు ఈ ఏడుగురు అట్లా వెళ్ళటం చూసి జనాల మధ్యలో గట్టిగా ఇట్లా తింటున్నారు, వారు దేవుని సేవకులు, గొప్ప కానుకలు ఇవ్వండి అనేటటువంటిది. పిల్లలు మాట్లాడటం కూడా రాదు, అలాంటి చిన్న బిడ్డలు, పసిబిడ్డలు అంత గట్టిగా అందరి ముందు చెప్తున్నారంట, వారు దేవుని సేవకులు, గొప్ప కానుకలు ఇవ్వండి అనేటటువంటిది. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ఆ వాయిసెస్ ఆఫ్ చిల్డ్రన్, ఆ పిల్లలు ఆ విధంగా చెప్పడం అనేటటువంటిది ఎంత గొప్పగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చిన్న పిల్లలు ఎలా మాట్లాడగలుగుతున్నారు ఇట్లాగా అనే దగ్గరికి వచ్చినప్పుడు ఎంత అద్భుతంగా పసిబిడ్డలు అలాంటి మాటలు చెప్పడం అనేటటువంటిది విచిత్రం కొలుపుతుందన్నమాట. ప్రియమైన సహోదరి సహోదరులారా, కొద్ది నిమిషాలు, కొద్ది క్షణాలు విరామం తీసుకుందాం. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, క్రీస్తు సందేశం దివ్యవాణి టీవీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ఈరోజు మనం అందరం కూడా దేవుడు మానవుడికి పవిత్రమైనటువంటి జీవితం అంటే ఏంటి అనే దగ్గర ఎంత గొప్పగా బైబిల్ గ్రంథంలో చాలా చాలా విషయాలు చెప్తున్నారు. లేవీకాండంలో మనం చదువుకున్నాం, ఏ విధంగా ప్రభువు మోషేతో అంటున్నాడు, ఇజ్రాయేలుకి ఈ రీతిగా చెప్పమనెను, మీ దేవుడును ప్రభువునైన నేను పవిత్రులను కనుక మీరును పవిత్రులై ఉండు అంటూ ఇక 3వ వచనం 11వ వచనం కాడ్నుంచి ఎన్ని గొప్ప విషయాలు చెప్తున్నారు. ఆ పవిత్రమైన జీవితం అంటే దొంగతనాలు చేయబాకండి, మోసాలు చేయబాకండి, అబద్ధాలు ఆడబాకండి, పేరెత్తి అసత్య ప్రమాణాలు చేయబాకండి, నా నామాన్ని అమంగళం చేయబాకండి అంటూ, మోగవారిని క్షమించబాకండి అంటూ, గుడ్డివారు నడిచే త్రోవల్లో ఏవి అడ్డంకులు పెట్టబాకండి అంటూ, న్యాయమును పాటించండి అంటూ ఎన్నో రకాలుగా చెప్తూ వస్తున్నారు. మనం ఈరోజు ఫ్లోరెన్స్ ఇటలీ దేశంలో జరుగుతున్న సంఘటన తెలియచేసుకుంటూ ఆ ప్రపంచం అంతా కూడా సంపద ధనము వాటి కోసం పరుగులు తీస్తూ మోసాలు చేయటానికైనా కానీ ఎలా సిద్ధపడుతూ వెళ్తున్నారు. చిన్న చిన్నగా వాళ్ళ మధ్యలో నుంచి, ధనికుల మధ్యలో నుంచి
ఒకరు ఇద్దరు ఇంకొక రకంగా ఆలోచన చేస్తూ ఒక ఏడుగురు ఒక దగ్గరకు వచ్చి ఎలా ప్రార్థనలో ఉండి మరీ తల్లి కూడా దర్శనమించే అంత పవిత్రతగా ఎదిగి దేవుడి యొక్క జీవిత విధానంలో మీరు వెళ్తున్నారు, దేవుడు సంతోషిస్తున్నాడు విషయాలు ఎలా వింటున్నారో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు వారు గురువులుగా మారి నిజమైన సర్వైట్ కాంగ్రిగేషన్ స్టార్ట్ చేసుకొని వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు అడుక్కోవడానికి వెళ్తే ఏ విధంగా చిన్న పిల్లలు పసిబిడ్డలు వాళ్ళు ఏ విధంగా వీరు దేవుని సేవకులు, వీరు దేవుని సేవకులు, గొప్ప కానుకలు ఇవ్వండి, గొప్ప కానుకలు ఇవ్వండి అనేటటువంటిది చిన్న పిల్లలు పసిబిడ్డలు ఎలా చెప్తున్నారనేది మనం చూస్తున్నాం. ఇంకొక విచిత్రం ఏంటంటే కనుక ఆ రోజులో ఉన్నటువంటి ఆ ప్రజలు ఇలా వీళ్ళు దేవుని సేవకులు, వీళ్ళు దేవుని సేవకులు అంటూ గొప్ప కానుకలు ఇవ్వండి అనేటటువంటి వాళ్ళల్లో చాలామంది గురువులు అయ్యారనేటటువంటిది కూడా చరిత్ర చెప్తా ఉంది. వాళ్ళల్లో ఆ పిల్లల్లోంచి కొంతమంది గురువులు అయ్యేటటువంటి వాళ్ళు కూడా అయ్యారనేది ఒక ఉదాహరణ ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. బెనిత్సీ అనేటటువంటి ఆయన, ఫిలిప్ బెనిత్సీ అనేటటువంటి ఆయన, వీరు దేవుని సేవకులు గొప్ప కానుకలు ఇవ్వండి అనేటువంటి ఆ పిల్లల్లోంచి ఒకరు వీరు. ఆయన ఏ విధంగా చిన్నప్పటి నుంచి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పింది, ఈయన చిన్నగా ఎదుగుతూ ఒక గొప్ప గురువై ఒక పునీతుడు కూడా అయ్యేటటువంటి ఎదుగుదలకు వచ్చినటువంటి వాడుగా చెబుతూ, నేను ఆ రోజులు ఇట్లా అన్నానంట, మా తల్లిదండ్రులు ఇట్లా చెప్పారు, ఆ తర్వాత నేను జీవితంలో చిన్నగా దేవుడి సేవలోకి వెళ్తే ఎలా ఉంటుందనేటటువంటి దగ్గర నిర్ణయం తీసుకొని దేవుడిని వెంబడించడానికి, యేసయ్యని వెంబడించడానికి ఎలా వచ్చాననేటటువంటి సత్యాన్ని తన జీవితం ద్వారా సాక్ష్యం చెప్తున్నాడు. ఆయన పేరు ఫిలిప్ బెన్జీని. ఏ విధంగా 5 నెలల ప్రాయంలో పుట్టి 5 నెలలే అయ్యింది. ఆ రోజులో ఈయన అన్నాడంట, వాళ్ళ తల్లిదండ్రులు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అంటున్నారు, ఎంతోమంది చిన్నపిల్లలు ఈయన ఒకరు. వారు దేవుని సేవకులు గొప్ప కానుకలు ఇవ్వండి అనేటటువంటిది నేను కూడా చెప్పానంట. అట్లాగా ఇలాగ నా జీవితం ఇలా ఎదుగుతూ వచ్చిందనేటటువంటి చెబుతూ ఆయన పునీతత్వం దాకా పవిత్రంగా జీవితాన్ని ఎదిగేంతగా ఎంతగా ముందుకు వెళ్తున్నాడు అనే విషయాన్ని చెబుతున్నాడు. ప్రియమైన సహోదరి దైవబిడ్డలారా, ఈరోజు ప్రభు ఎంత చక్కగా మన అందరిని కూడా గుర్తు చేస్తున్నాడు. ఎఫెసీయులకు రాసినటువంటి లేఖ 1వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాం. ఎఫెసీయులకు రాసినటువంటి లేఖ 1వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునకు కృతజ్ఞులమై ఉందుము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునకు కృతజ్ఞులమై ఉందుము. క్రీస్తునందు దేవుడు మనల్ని ఆశీర్వదించి మనకు దివ్యలోకపు ప్రతి ఆధ్యాత్మికమైన ఆశీస్సును వసుకుచున్నాడు. చాలా గొప్ప వాక్యాలు మనం చదువుతున్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునకు కృతజ్ఞులమై ఉందుము. క్రీస్తునందు దేవుడు మనల్ని ఆశీర్వదించి మనకు దివ్యలోకపు ప్రతి ఆధ్యాత్మికమైన ఆశీస్సును వసుకుచున్నాడు. ఆయన ఎదుట మనము పవిత్రులగను నిర్దోషులుగాను ఉండుటకు లోక సృష్టికి పూర్వమే ఆయన మనల్ని క్రీస్తునందు తన వారినిగా ఎన్నుకొనెను అంటున్నాడు. ఆయన దేవాది దేవుడు. ఆయన ఎదుట మనము పవిత్రులుగాను నిర్దోషులుగాను ఉండుటకు లోక సృష్టికి పూర్వమే ఆయన మనలను క్రీస్తునందు తన వారినిగా ఎన్నుకొనెను. దేవుడు తనకు ఉన్న ప్రేమ వలన క్రీస్తు ద్వారా మనలను పుత్రులుగా పుత్రికలుగా తన చెంతకు చేర్చుకొనుటకు ఆయన ముందే నిశ్చయించుకొని ఉన్నాడు. ఇది ఆయన సంతోషము, ఇది ఆయన సంకల్పం అని గొప్పగా ఈరోజు పునీత పౌలుడు గుర్తు చేస్తున్నాడు. మనమందరం ఎలాంటి జీవితం జీవించాలి అనే దగ్గరకు వచ్చినప్పుడు ఎంత చక్కగా పునీత పౌలుడు చెప్తున్నాడు. క్రీస్తు ద్వారా మనలను పుత్రులుగా పుత్రికలుగా తన చెంత చేర్చుకొనుటకు ఆయన ముందే నిశ్చయించుకొని ఉండెను. ఇది ఆయన సంతోషం, ఇది ఆయన సంకల్పం అంటున్నాడు. 6వ వచనంలో చదువుతున్నాం. ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 6వ వచనంలో, దేవుడు తన కుమారుని ద్వారా మనకు ఉచితముగా వసగిన కృపావరమునకు మనము దేవుణ్ణి స్తుతింతుము. క్రీస్తు మరణం వలన మనం విముక్తులమైతిమి, మన పాపములు క్షమించబడినవి అంటూ ఎంత చక్కగా చెప్పేస్తున్నాడు. ప్రియమైన సహోదరి దైవబిడ్డలారా, ఈరోజు ఆ పవిత్రమైనటువంటి జీవితం మనం జీవిస్తే ఏంటి అనే దగ్గర ఆ 7 ఫౌండర్స్ ఎంత చక్కగా తమ జీవితాలని, ప్రపంచమంతా మారిపోయింది, అంతా కూడా పాపభూయిష్టం అవుతుంది అన్న సమయాల్లో సంపద ధనమే ముఖ్యమైనటువంటి విషయాలు వెళ్తూ మోసం చేసైనా డబ్బు సంపాదించాలి, మనకు కావాల్సిందల్లా కూడా
మంచి విలాసవంతమైన జీవితం జీవించాలనేటువంటి ఆలోచనలు తేలుతూ ఏది మంచి ఏది చెడు అని మర్చిపోతున్న రోజుల్లో 7 ధనవంతులు యువకులు ఏ విధంగా లేచి ఇంకొక జీవితం అంటే దేవుడు చూపించిన నిజమైన జీవితం అంటే ఎట్లా ఉంటుందని అంత ధైర్యంగా జీవిస్తూ ఎన్ని అద్భుతాలకు వాళ్ళు సాక్షులుగా నిలబడి మన ముందు ఆదర్శంగా ఉంటున్నారు. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ఈరోజు 3 ముఖ్యమైన విషయాలు మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది. ఆ పవిత్ర జీవితము అనగానే మొట్టమొదటిది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది వినయము వినమ్రత అనేటటువంటిది ఎంత ముఖ్యం. హ్యూమిలిటీ, వినయము వినమ్రత అది ఉంటే మన జీవితాల్లో తగ్గింపు గుణం అనేటటువంటిది రావటం వలన తగ్గింపు గుణం అనేటటువంటిది రావటం వలన మన జీవితంలో చిన్నగా గర్వము అహంభావం అనేటువంటికి స్వస్తి చెప్పి నిజమైనటువంటి దేవుడు చూపిస్తున్న జీవితంలో దేవుడిచ్చిన ఆజ్ఞను పాటించడంలో మన జీవితాలు ఎంత చక్కగా ముందుకు వెళ్తాయి అనేటటువంటిది హ్యూమిలిటీ, వినయము విధేయత అనేటువంటి చాలా ముఖ్యమైన మనం అందరం కూడా అర్థం చేసుకుంటూ ఉంటాం. నేను అనే అహం వదిలి ప్రభువుకు ప్రాధాన్యతనిచ్చి మన జీవితంలో స్వార్థపు కోరికలన్నీ పక్కన పెట్టి నిస్వార్థంగా దేవుడు యందు ఎదగటం అనేటటువంటిది ఎంత గొప్పగా నేర్చుకుంటాం అనేటటువంటిది. ఆ తగ్గింపు గుణంతో నిస్వార్థంగా ఉండి మన జీవితాన్ని దేవుడికి తగిన జీవితంగా ఎలా మార్చుకుంటాం అనేటటువంటిది చాలామంది పునీతులు మనకు గుర్తు చేస్తూ ఉంటారు. ఆ 7 కూడా ఆ ఫౌండర్స్ అనేటటువంటి ఆ సర్వైట్ కాంగ్రిగేషన్ 7 ఫౌండర్స్ కూడా చక్కగా చెప్తూ ఉంటారు ఆ విషయాన్ని. రెండవది మనందరిలో విశ్వాసం. ఆ విశ్వాసం అనేటటువంటిది చాలా ముఖ్యం. దేవుడు ఎటువంటి పరిస్థితులైనా కానీ మనం దేవుడి చిత్తానుసారంగా జీవించాలని తపన పడుతుంటే ఎంత గొప్పగా మన జీవితాలని మరుల్చుతాడు, నడిపిస్తాడు అనేటటువంటిది వారు ఎంత చక్కగా వారి జీవితం ద్వారా చూపిస్తున్నారు. ట్రస్ట్ గాడ్, అది దేవుడిని విశ్వసించండి. ఆ విశ్వాసం మనం ఎదుగుతుంటే దేవుడి యొక్క సన్నిధి ఎలాగా మనము అనుభూతితో పొందుకుంటాం అనేటటువంటిది మరీ తల్లి ఏ విధంగా దర్శనాలు ఇచ్చి దేవుడి యొక్క గొప్పతనాలు ఏ విధంగా చెప్తున్నది అనేది మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ఆ 7 సహోదరులు ఇంకొక గొప్ప విషయాన్ని కూడా మనకు చూపిస్తున్నారు. మర్సీ, దయ, కరుణ, ఇతరుల పైన మనం తగ్గింపుకోవడంతో మన పాప జీవితం అంటే ఏంటో మనం తెలుసుకొని వాటన్నిటికీ స్వస్తి చెప్పి దేవుడు చూపించిన జీవిత విధానానికి వెళ్తూ దయ కరుణ అనేటటువంటి ఇతరులపైన ఎలా చూపించాలనేటటువంటిది మన జీవితాల్లో ఎలా ఉండాలనేటటువంటిది ఆ 7 సహోదరులు ఎంత చక్కగా చూపిస్తున్నారు. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, మనం ఈ వాక్యాలను వింటూ ఉండగా దేవాది దేవుడు చాలాసార్లు మన జీవితాన్ని గురించి గొప్ప గొప్ప విషయాలను అర్థం చేసుకోవటం కోసం బైబిల్లో కూడా చాలా విషయాలు మనకు చూపిస్తూ ఉంటాడు. పేతురు రాసినటువంటి మొదటి లేఖ 1వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నాం. మిమ్ము పిలిచిన దేవుడు పవిత్రుడు కనుక మీ ప్రవర్తన యందు మీరును పవిత్రులై ఉండుడు. 16వ వచనం చదువుతున్నాం. నేను పవిత్రుడను కనుక మీరును పవిత్రులై ఉండుడు అని పరిశుద్ధ గ్రంథం పలుకుచున్నది అంటూ ఈరోజు దేవాది దేవుడి యొక్క పరిశుద్ధత పవిత్రతను గురించి ఎంత చక్కగా పేతురు గుర్తు చేస్తున్నాడు. అదే హెబ్రీయులకు రాసిన లేఖలు మనం చదువుతున్నాం. 12వ అధ్యాయము 14వ వచనంలో హెబ్రీయులకు రాసినటువంటి లేఖ 12వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నాం. తోడి ప్రజలతో ప్రశాంత జీవితముకై ప్రయత్నింపుడు. తోడి ప్రజలతో ప్రశాంత జీవితముకై ప్రయత్నింపుడు. పవిత్రమైన జీవితమును గడుపుటకై యత్నింపుడు. అది లేక ఎవరు ప్రభువుని దర్శింపలేరు. తోడి ప్రజలతో ప్రశాంత జీవితముకై ప్రయత్నింపుడు. పవిత్రమైన జీవితమును గడుపుటకై యత్నింపుడు. అది లేక ఎవరును ప్రభువుని దర్శింపలేరు అంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, తెస్సలోనికీయులకు రాసిన లేఖ మొదటి లేఖ 4వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాం. తెస్సలోనికీయులకు రాసిన లేఖ మొదటి లేఖ 4వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాం. మీరు పవిత్రులై ఉండవలనని, ఈ భోగవాంఛలకు దూరంగా ఉండవలనని మీ విషయమున దేవుడు సంకల్పించి ఉన్నాడు. ఈరోజు ఆ లేవీ కాండంలో మనం చదువుకున్నవి కూడా ఎంత చక్కగా పౌలు గారు, పేతురు గారు వీళ్ళందరూ కూడా ఎలాగ మనకు గుర్తు చేస్తున్నారో చూడండి. మీరు పవిత్రులై ఉండవలనని, ఈ భోగవాంఛలకు దూరంగా ఉండవలనని మీ విషయమున దేవుడు సంకల్పించి ఉన్నాడు అంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకొక మాటలో చెప్పాలంటే
ఒకవైపు మన జీవితం వినయము, వినమ్రత అనేటటువంటిది, మన జీవితంలో విశ్వాసం అనేటటువంటిది, మన జీవితంలో చిన్న చిన్నగా మన జీవితాన్ని నిజమైనటువంటి దయ, కరుణతో సాగిస్తున్నప్పుడు మనందరూ గుర్తొచ్చేటటువంటిది, మనం చాలాసార్లు విన్నటువంటిది, మొట్టమొదటిది పశ్చాత్తాపపడి హృదయ పరివర్తన చెందటం. నా జీవితం అంటే ఏంటి? నేనేంటి? నిజంగా దేవుడు చెప్పిన విధానం నా జీవితం సాగిందా అన్న దగ్గర పశ్చాత్తాపపడటం, హృదయ పరివర్తన చెందడం చాలా ముఖ్యమైన విషయం. ఆ తర్వాత మనందరికీ తెలుసు, కథోలిక విశ్వాసంలో మనందరికి కూడా పాప సంకీర్తనం, పాపాలను ఒప్పుకోవటం. తండ్రి, నేను ఈ తప్పులు చేశాను, ఈ పాపాలు చేశాను, నన్ను క్షమించు అనేటటువంటి పాప సంకీర్తనానికి వెళ్ళటం అనేటటువంటిది ఎంత ముఖ్యమైనది మనందరికీ తెలిసినటువంటిది. ఆ తర్వాత మనందరికీ తెలుసు, దేవుడు తప్పకుండా ఎప్పుడైతే అలాంటి పశ్చాత్తాప హృదయంతో ఉదయ పరివర్తన వైపు వెళ్తూ పాప సంకీర్తనలో పాపాలను ఒప్పుకుంటూ ఉంటామో, దేవుడు కూడా మనల్ని ఏ విధంగా దీవిస్తాడనే దగ్గరకు వచ్చాకే మన జీవితం పవిత్రమైన జీవితంగా ఎలా మారుతుంది. ఆ తర్వాత మనందరం కూడా దేవునికి, దేవుని సేవలో ఉండటానికి ఎలాగ పరుగులు తీస్తూ ఉంటామనే విషయాన్ని దేవుడు ఎంత చక్కగా మనకు చూపిస్తూ ఉంటాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకే ఈరోజు మనం అనుకుంటూ ఉన్నాం, ప్రభువు మోషేతో, లేవియకాండం 19:1 ప్రభువు మోషేతో ఇశ్రాయేలుకి ఈ రీతిగా చెప్పమనెను, మీ దేవుడును ప్రభువునైన నేను పవిత్రులను కనుక మీరును పవిత్రులై ఉన్నది. ఇక ఆ పవిత్ర జీవితం అంటే ఏంటనేది పాత నిబంధన అంత చక్కగా చెప్పుకుంటూ వస్తున్నాడు. మీలో ప్రతివాడు తన తల్లిదండ్రులను గౌరవింపవలెను, విశ్రాంతి దినమును పాటింపవలెను. ఇంకా చాలా విషయాలు చెబుతూ 11వ నుండి, మీరు దొంగతనము, మోసం చేయకుడు, అబద్ధమాడకుడు, నా పేరెత్తి అసత్య ప్రమాణాలు చేయబాకండి, మూగవారిని శపించబాకండి, గుడ్డివారి దారిలో ఆటంకాలు కల్పించబాకండి అంటూ న్యాయమును పాటించండి అంటూ ఈరోజు ఇలాంటి జీవితాన్ని మనం అందరూ కూడా టైం ఉన్నప్పుడు చదువుకొని లేవియకాండం 19వ 1వ 2వ మరియు 17వ నుండి 11వ నుండి చదవండి. ఎంత చక్కగా దేవాది దేవుడు మనకి పవిత్ర జీవితంలో మన జీవితం ఎలా సాగాలనే దగ్గర తోడివారితో స్నేహపూరితంగా, ప్రేమపూర్వకంగా ఉండే జీవితాన్ని చూపిస్తున్నాడు. ఈరోజు మనందరం కూడా దేవాది దేవుని కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు తెలియజేసుకుంటూ అలాంటి పవిత్రమైన జీవితాన్ని జీవించేటట్లుగా మనల్ని ఆశీర్వదించుకుని ప్రార్థన చేసుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.